అందరికీ వందనాలు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేవుడు తిరిగి లేచిందనే విషయాన్ని క్రైస్తవ సమాజానికి సంబంధించి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ దేవుడు తిరిగి లేచిండు అనే దానికి కనుక రుజువు లేకపోతే క్రైస్తవుడు అని ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళంతా పిచ్చోళ్ళు అయినట్టు. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. క్రైస్తవ్యంలో క్రీస్తు లేచిండు, ఆయన మరణించి తిరిగి లేచిండు అనేదానికి కనుక రుజువు లేకపోతే మనందరం పిచ్చోళ్ళం అన్నట్టు. ఎందుకు అని అంటే ఆయన తిరిగి లేచింటేనే ఏమన్నట్టు అందరికీ పునరుద్ధానం ఉన్నట్టు. ఆయన క్రీస్తు తిరిగి లేవలేదనుకోండి, ఏం లేనట్టు మనందరికీ పునరుద్ధానం లేదు. ఏం మిగిలినట్టు? క్రీస్తు మరణిస్తే మనందరికీ మరణమే ఉంది. సో ఖచ్చితంగా క్రీస్తు తిరిగి లేచిండు, అది సత్యం. ఈ సత్యాన్ని మనందరం గుర్తెరగాలి. మొదటగా దీన్నే మనందరం ప్రకటించేవారిగా ఉండాలి. కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతాను. మన గుడ్ ఫ్రైడే రోజు అందరం మాట్లాడుకున్నట్టుగా క్రీస్తు లేఖనముల ప్రకారం మృతి పొందిండు, లేఖనముల ప్రకారమే సమాధి చేయబడిండు, లేఖనముల ప్రకారమే తిరిగి లేచిండు. ఆయన మరణించడం అనేది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, అంతా కూడా ఒక ప్రవచనం నెరవేర్పు. ఆ ప్రవచనం నెరవేర్పు ప్రకారం క్రీస్తు మరణించాడు. అది సత్యమే అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటి అంటే ఆయన చనిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం పాపం ఆయన చేయలేదు, కానీ పాపం ఆయన మీద మోపబడడం వల్ల ఆయన దోషిగా తీర్పు తీర్చబడి దాని ద్వారా మరణించాడు. అంటే పాపం వల్ల మనకు వచ్చేది ఏంటిది? మరణం వస్తుంది. సో ఆ మరణం ద్వారా అదే మరణం క్రీస్తు సంభవించింది. ఆయన అప్పుడు సంపూర్ణమైన మానవుడిగా సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ మరణం అనేది ఆయన మీద నేరారోపణ చేసింది కాబట్టి ఏమని పాపిగా ఆయన నేరారోపణ అయింది కాబట్టి దాని ద్వారా మరణించింది. ఇదంతా కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రాచీన స్వభావం. దేనికి? ఆయన మరణానికి సంబంధించింది ఏంటిది? పాపం. మన లోపల కూడా చూసుకునే ఉంటే మరణం అనేది దేనికి సాదృశ్యమై ఉన్నదని మాట్లాడుకున్నాం, పాపం అనేది మాట్లాడుకున్నాం. సో మనందరం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారం అని బైబిల్ చెప్పింది, అవునా కదా? సో మన పాప స్వభావం అంతటి కూడా మనం సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన తర్వాత క్రీస్తు ఎలాగైతే పునరుద్ధానం చెందిండో మనం కూడా అలాగే పునరుద్ధానం చెందాలి. ఎట్లా చెందుతాం? నూతన సృష్టిగా. ఒకసారి మాట చూసుకుందాం. 2 కొరింథీ 5:17. క్రొత్తవి మొదలయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడినప్పుడు ఏమైందనంటే పాతవన్నీ కూడా గతించిపోయాయి. అంటే సిలువ వేయబడినప్పుడు పాతవన్నీ గతించిపోతాయి. ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధానం చెందిందో అప్పుడు ఏమైంది? కొత్తవి మొదలైనవి. అంటే నువ్వేంటి ఇప్పుడు? నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి అయిన నువ్వు ఎట్లా ఉండాలి అని అంటే నీ లోపల ఏముండాలి? నవీన స్వభావం ఉండాలి. నవీన స్వభావం కనుక నువ్వు రక్షింపబడిన తర్వాత నీ లోపలికి నవీన స్వభావం రాలేదు, ఇంకా అదే ప్రాచీన స్వభావంతో నేను బ్రతుకుతున్నావు అని అంటే నీ లోపల ఏం జరగలేదు అని అంటే రక్షణ అనేది జరగలేదు. అంటే ఎలాగైతే క్రీస్తు తన ప్రాచీన స్వభావంతో మరణించిండో, కొత్త స్వభావంతో తిరిగి లేచిండో, నువ్వు కనుక ఇప్పుడు నీ నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటలేవు, నూతన సృష్టిగా నువ్వు ఇంకా బ్రతకట్లేదు, నువ్వు అదే పాతబడినటువంటి జీవితంతో జీవిస్తున్నావు అని అంటే నీకు క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ప్రియ సంగమం, అర్థం చేసుకోవాల్సినటువంటి కొద్ది మాటల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నూతన సృష్టిగా మనం మారాలి. ఇందాక బ్రదర్ కూడా మాట్లాడాడు కదా, అనేక మంది చనిపోయారు, అనేక మంది లేపారు, కానీ తనకు తానే ప్రాణం పెట్టి తనకు తానే తిరిగి లేచినటువంటి వ్యక్తి మాత్రం యేసుప్రభువు ఒక్కడే. ఎందుకంటే ఆయన మరణం మీద ఆయన మరణం మీద ఎవరికి అధికారం లేదు. ఆయనే దాన్ని పెట్టిండు, ఆయనే తిరిగి లేచిండు. అంతటి సమర్థుడు ఆయన. సో ఆయన అంత సమర్థుడైనటువంటి దేవుని నమ్ముకున్న నువ్వు ఇంకా పాపంతో ప్రాచీన స్వభావంతో నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నువ్వు దేనికి కించపరుస్తున్నావు? ఆయన పునరుద్ధానాన్ని నీకు కించపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. చాలామంది క్రైస్తవ జీవితంలో వారి కుటుంబాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు దేన్ని సూచిస్తాయంటే ప్రాచీన స్వభావాన్ని బట్టే ఉంటాయి. ఎట్లా ఉంటాయి అవి అని అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారనుకోండి,
ఒక క్రైస్తవుడు ఎక్కడికి పోతారు తెలుసా? ఫస్ట్ అయ్యగారి దగ్గరికి వచ్చి, అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని మాట్లాడు. సంఘం దగ్గరికి వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, దానికోసం ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు దాన్ని సక్రమంగా నడిపించాలని చెప్పి అడగరు. ఏం చేస్తారు తెలుసా? మొట్టమొదటగా ఒక సిద్ధాంతం దగ్గరికి పోతుంది. పోయి ఏం అడుగుతారు? అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, వాస్తు చెప్పండి మాకు. ఇదేంటిది? ప్రాచీన స్వభావం. నువ్వు క్రీస్తులో పడ్డ నూతన స్వభావాన్ని ధరించుకున్న వాడవైతే నువ్వు ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. అది ఏమడగాలి? ప్రభువా నేను ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను, దానికి సంబంధించి నేను థియేటర్లో నేను మొరపెడుతున్నాను, నాకు సహకరించు ప్రభువా అనాలి. తను వేడిపోతున్నావు. ఒక అన్యులు అయినట్టు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నానని అడుగుతున్నాను. ఇంకా నీలో కూడా నవీన స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. సపోజ్ మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారు, ఉన్నట్టుండి ఒక వామిటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏదో ఇంటెన్షన్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవ కుటుంబాలలో కూడా కొంచెం ఉప్పు తీసుకొచ్చి చుట్టూ తిప్పేసి వేస్తారు. ఏమంటారు దాన్ని? చుట్టూ తిప్పేసి అంటారు. ఇది ఏ స్వభావానికి సూచిస్తుంది? ఈ ప్రాచీన స్వభావాన్ని చూపిస్తుంది, నవీన స్వభావాన్ని చూపిస్తుందా? ఇంకెందుకు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు? నీ లోపల నూతన సృష్టి ఇంకా జరగలేదు, అదే ప్రాచీన స్వభావంతో బ్రతుకుతున్నావు. పెళ్ళికి సంబంధించి ఇది ఇంకా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏం మాట్లాడతారు తెలుసా? వేషధారణ. ఎట్లా మాట్లాడతారంటే సంఘంలోకి వచ్చి, నేను తల్లిదండ్రులు జనరల్గా మా అబ్బాయికి సంబంధం లేకపోతే మా అమ్మాయికి ఒక సంబంధం కావాలి అని అంటారు. జనరల్ యూజువల్గా పాస్టర్ గారు ఏం అడుగుతారు? అమ్మ నీకు ఎలాంటి వారు కావాలని అడుగుతూనే, మాకు ప్రార్థనా పనులు అయితే చాలా కాదు, గుర్తుపెట్టుకున్నాము, మాకు ప్రార్థనా పనులు అయితే చాలు. ఇది ఎందుకు వేషధారణ అంటున్నా అంటే, నువ్వు నిజంగా ప్రార్థనకు సంబంధించి కనుక ఒక అమ్మాయినో అబ్బాయినో కోరుకున్న వారిని అయితే మొట్టమొదటికి వెళ్ళి అమ్మాయిని చూడరు, లేదా అబ్బాయిని చూడరు, చూసినా కానీ కట్నాల గురించి అసలుకే మాట్లాడరు. మాకు విశ్వాసరాలు అయితే సరిపోతుంది అంటారు. రిబ్కా సంబంధించినటువంటి మనం ఆదికాండం దగ్గర చూస్తాం. వాళ్ళు ఏం చేసిరు అని అంటే, ఆయన సమూయేలు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేసిండు? ముందుగా లేదు చూసిండా? చూడలేదు. కానీ ఇక్కడ ప్రార్థనా పర్వాలు కావాలని కోరుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూసి, అమ్మాయికి ఇది బాగాలేదు, అది బాగాలేదు, లేదంటే ఆస్తి ఇవ్వట్లేదు, ఇదంతా మాట్లాడుతుంది. ఇదంతా దేనికి సంబంధించింది? నీ ప్రాచీన స్వభావం కాదు. నువ్వు నిజంగా నవీన పురుషుని ధరించుకున్నవాడు అయితే నువ్వేం చేయాలి? క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. నువ్వు దేవుడిని నిజంగా నమ్ముకుంటే దేవుడు ది బెస్ట్ ఇస్తాడు నాకని నువ్వు నమ్ముతావు. అంటే నువ్వు ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు నీకు ఎలాంటి అమ్మాయిని ఇస్తాడు? గుణవతి అయిన భార్యనే ఇస్తాడు. నువ్వు అది నమ్మట్లేదు అని అంటే నువ్వు ఇంకెనికి ఏ స్వభావం ఉన్నది? ప్రాచీన స్వభావమే ఉన్నది. కాబట్టి కొన్ని మాటలు హట్ చేసేలాగా ఉన్నా కానీ ఇదో సత్యం. మన లోపల ఇంకా ప్రాచీన స్వభావం ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఇలాంటి పనులే. పెద్ద పెద్ద పనులు ఏం అవసరం లేదు మన దగ్గర. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాం, బయట చర్చకి వస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం పనులు చేయాలో అవే పనులు చేస్తాం. దీన్ని బైబిల్లో ఒక్కొక్కసారి చాలా హార్డ్గా మాట్లాడుతుంది. కుక్క తన వాంతి వైపు తిరిగి చూసినట్టుగా మళ్ళీ మనం అట్లనే తిరిగి చూస్తాం. అది దేన్ని సూచిస్తుంది అంటే నీ ప్రాచీన స్వభావాన్ని చూపిస్తుంది. నువ్వు క్రైస్తవు అంటే నువ్వు రక్షింపబడక ముందు నీకు తాగుడు అలవాటు ఉంది అని అనుకుందాం, నీకు తిరుగుడు అలవాటు ఉంది అనుకుందాం, ఇక వేరే చెడవలు అంటున్నాయని అనుకుందాం. నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు నూతన సృష్టి అయినప్పుడు నువ్వు మళ్ళీ తాగుతున్నావు, తిరుగుతున్నావు, నువ్వు అదే వ్యసనాలకు లోనవుతున్నావు అని అంటే నేను దేంతో పోల్చిండు దేవుడు? కుక్క తన వాంతి వైపు తిరిగి చూసినట్టు నువ్వు కూడా అట్లా చూస్తున్నావు. అది నూతన సృష్టి అయిందా? కాలేదు. ఇంకా ఎక్కడ ఉంది? ప్రాచీన స్వభావంలోనే ఉంది. కాబట్టి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి దేవుడు పునరుద్ధానం చెందిండు, చనిపోయి తిరిగి లేచిందనేది ఎంత సత్యమని నువ్వు మాట్లాడుతున్నావో దాన్ని నువ్వు రూఢీపరచాలనంటే నీ లోపల ఏం రావాలి? నవీన స్వభావం రావాలి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. ఇట్లా విడిచిపెట్టట్లేదు ఇంకా నువ్వు అని అంటే నీకు పునరుద్ధానం ఇంకా అర్థం కాలేదు. క్రీస్తు ఎందుకు మరణించిండు అని అంటే ఏం చెప్తాడు? ఎందుకు మరణించిండు? మన పాపాల కోసం మరణించిండు. మళ్ళీ తిరిగి లేచిండా? లేవలేదా? లేచిండు. అప్పుడు నీ పాపాలన్నీ ఏమైనాయి? కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారినావు కదా, మరి పరిశుద్ధమైన జీవితం జీవించాలి కదా, మళ్ళీ ఎందుకు పాపం వైపు చూస్తున్నావు?
నువ్వు ఇదివరకు లోకంలోనే ఉన్నావు కదా, లోకం నుంచెల్లే కదా నువ్వు క్రీస్తులోనికి వచ్చినావు. వచ్చిన తర్వాత మళ్ళీ లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు నూతన సృష్టి ఉండాలి కదా. పునరుద్ధాన ఆరాధనలో ఒకటి ఈరోజు మనం పాల్గొన్నాం. నిజంగా అందరి లోపల అదే నూతన స్వభావం ఉన్నదా? ఇంకా మనం వెనక తిరిగి చూసే వారంగా ఉన్నాం. చాలా సాధ్యం చెప్పాను. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎందుకు చనిపోయినామా అని అంటున్నాను. ఒకసారి తెలుగు మాట్లాడుకుంటూ ఏం అయ్య గారు ఆయన చనిపోయాడు అని చెప్పింది. మరి మీకు ఏం నేర్చుకున్నారమ్మా ఆయన అంటే చనిపోయాడని అంటారు. ఆ రోజు టీపీను అదేంటి టీపీ పులుపు ఒకటి చేరుకు సంబంధించి ఆ రోజు పెడతారు మా చర్చిలో, అదే మాకు గుడ్ ఫ్రైడే అని చెప్పింది. మరి తర్వాత రోజు ఏమైందంటే తర్వాత రోజు ఏం లేదు సార్, ఏం వేరే గారు అట్లా మా వాళ్ళందరూ అడిగి కట్టికి పోతారు, కొంచెం అవి ఇవి అరేంజ్ చేస్తారని అన్నారు. మరి సండే రోజు ఏం చేస్తారని అంటే మా వాళ్ళు గుడాలు వేస్తారు సాయి గారు. గుడాలు వేసి లేదమ్మా అని అంటే ఆ రోజు గుడాలు వేసి మా చర్చిలో ఏం చేస్తారంటే విందు చేస్తారట. ఇది వాళ్ళకి అర్థమైనటువంటి గుడ్ ఫ్రైడే తర్వాత పునరుద్ధానం. ఏడు వచ్చింది నాకు అది విన్న తర్వాత. అరే ఏడున్నారు ఇంకా వీళ్ళు ఏం నేర్చుకుంటారు ఈ సంఘం? గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడితే ఆ రోజు తీపి పులుపు చేదు కలిపి తినే రోజా? పునరుద్ధానం అంటే గుడాలు వేసుకొని చికెన్ అడ్డుకునే రోజా? చాలా బాధాకరం ఇది. వినడానికి ఒక్కొక్కసారి నవ్వచ్చినా కానీ నాకు గుర్తొచ్చిన పనులు లేకపోతాయి. నిజంగా మాట ఏంటి, ఎక్కడున్నారు వీళ్ళు? వాళ్ళ అక్కడ ఉన్న వారిని అడిగాను. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, మీరు క్రీస్తులో పెట్టి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అంటే 20 సంవత్సరాలు అయింది. అలా కొడుకున్నాడు, అలా కొడుకు పెళ్ళి అయింది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు వచ్చేది వాళ్ళకి. మా కొడుకు పుట్టక ముందు నమ్ముకున్నాం సార్ అని. అలా కొడుకు పుట్టిండు, కొడుకు మళ్ళీ పిల్లలు పుట్టిండు. ఆమె చెప్పిన మాట ఏంటి అని అంటే గుడ్ ఫ్రైడే అంటే 3 రకాలు అవి తింటాం, ఈ పునరుద్ధానం అని అంటే గుడాలు వండుకొని తింటామని చెప్పి. ఇది నూతన సృష్టి కాదు. నూతన సృష్టి ఏంటిది అని అంటే నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు నవీన స్వభావంతో బతుకుతూ నువ్వు ఏం చేయాలి? దేవుడు ఎందుకు వచ్చిండు లోకానికి? సువార్తను ప్రకటించిండు. ఆ సువార్తను ప్రకటించే వాడిగా నువ్వు ఉండాలి. ఏం ప్రకటిస్తావు నువ్వు? పునరుద్ధానం అంటే అయ్యా మనందరం కూడా పాపంతోనే పుట్టినాం, పాపంలోనే పెరిగినాం, పాపంలోనే మరణించినాం. మనందరి పాపాలకు శిక్ష ఉన్నది. ఆ శిక్ష తప్పించడం కోసం యేసు ప్రభు లోకానికి వచ్చిండు. ఆయన పరిశుద్ధంగా జీవించిండు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిండు, ఆయన మరణించి తిరిగి లేచిండు. దాని ద్వారా మనందరికీ రక్షణ వస్తుందయ్యా, ఇది రక్షణ సువార్త అని చెప్పి నువ్వు మాట్లాడాలి. నువ్వు నిజంగా నువ్వు క్రీస్తు లోపల కొన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న వాడవైతే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇది అర్థం కాలేదు ఇంకా అంటే ఇక్కడ కూర్చున్న వారైనా లేకపోతే దీని ద్వారా ఎంతమంది అయినా వింటున్న వారికైనా కానీ ఈ మాటలు కనుక అర్థం కాలేదు, ఈ లోపల ఈ మార్పు రాలేదు అని అంటే మీ లోపల ఇంకా నూతన సృష్టి జరగలేదు. అదే ప్రాచీన స్వభావం ఉన్నది. ఆ ప్రాచీన స్వభావంలో ఏమున్నది తెలుసా? ఆది నుంచి చూసుకుంటే ఆదాము అవ్వలు చేసిన పాపం ఉన్నది, దావీదు చేసినటువంటి పాపం. ఈ పాప స్వభావమే నీ లోపల ఇంకా మాకు నడుచుకుంటూ వస్తుంది. కానీ క్రీస్తుకు సంబంధించినటువంటి పునరుద్ధానానికి సంబంధించిన నూతన స్వభావం ఇంకా మన లోపల రాలేదు. కాబట్టి ఈస్టర్ సండే అని మాట్లాడుకుంటారు ఇంగ్లీష్లో, అది తప్పు ఒక విధంగా. ఆ రోజు అన్న కూడా చెప్పిండు. పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సినటువంటి విషయం మాత్రం క్రీస్తు మన కోసం మరణించి తిరిగి లేచిండు. ఇది పునరుద్ధానం అంటే. ఇది సంఘం నేర్చుకోవాలి. నేను ఇంకొక మాటను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడిని అని చెప్పి చర్చికి వస్తున్నావు అంటే మాత్రం క్రీస్తు సువార్తను ప్రకటించే వాడిగా ఉండాలి. అట్లా ఉండట్లేదు అని అంటే నీ శిక్షను నువ్వే కొని తెచ్చుకున్నట్టే. నువ్వు ఫలిస్తలేవు అని అంటే కారణం ఏంటి అని అంటే నీకు నూతన స్వభావం ఇంకా అర్థం కాలేదు. నీ లోపల అనారోగ్యం వస్తే ఫస్ట్ నువ్వు ఎక్కడికి పోతావు అని అంటే ఎడిపోతావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావా? వైద్యుని దగ్గరికి వెళ్ళాలి, తప్పు కాదు. నేను వైద్యుని దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పట్లేదా. ఎందుకు అని అంటే బైబిల్లో కూడా ఉంది, వైద్యుడైన లూకా అని రాయబడి. అప్పుడు కూడా డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, తప్పు లేదు. కానీ నీ నమ్మకం ఎట్లుండాలి అని అంటే ప్రభువా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఈ రోగం ఉన్నది, నన్ను స్వస్థపరచు అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కు సరైనటువంటి జ్ఞానం ప్రసాదించి దేవుడా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి, తప్పు లేదు. కానీ నీ నమ్మకం అంతా భూత వైద్యుల చుట్టూ లేకపోతే అల్లు పట్టే రొట్టెల దగ్గరికి పోతే మాత్రం నీకు నూతన స్వభావం ఉన్నట్టుగా.
కాబట్టి సంఘం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్నప్పుడు మనందరి లోపల నూతన స్వభావం ఖచ్చితంగా రావాలి. నీకు ఇది వరకు తాగుడు తినుడు అలవాటు ఉండొచ్చు, తప్పు లేదు. అవన్నిటిని కూడా యేసు ప్రభు సిలువ వేయబడినట్టుగానే నీ శరీరాన్ని నువ్వే సిలువ వేసుకోవాలి. నీ అలవాట్లను నువ్వే సిలువ వేసుకొని, దేవుడు ఎలాగైతే తిరిగి లేచిండో, మరణించి తిరిగి లేచిండో అలానే నువ్వేం చేయాలి? ఈ నూతన స్వభావాన్ని ధరించుకొని నిలవబడాలి. ఇది పునరుద్ధానం యొక్క అర్థం. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మీరు ప్రార్థన చేసుకోవాలి. మేము ప్రార్థన చేస్తాం. ఎవరి లోపలైనా కానీ ఇంకా మారు మనసు లేదు అని ఒకవేళ భావిస్తే వారందరి కోసం సంఘం ఏకీభవించి ప్రార్థన చేయాలి. నీకుంది సరే, నీకు అర్థమైంది, ఇంకా అర్థం కాని వాళ్ళ కోసం కూడా సంఘం ప్రార్థన చేయాలి. సో అందుని బట్టి ఈ మాటలను బట్టి అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నేను కొద్ది మాటలు తీయించు. మోహనందుడా, మహాగణుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు మరియు సత్యంకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధి కసు ప్రభువా, నీ బిడ్డలందరితో కూడా ప్రభువా ఈ పునరుద్ధారణ ఆరాధనలో పాల్గొన్నట్టు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా అయ్యా, ఇక్కడ నిలబడి మాట్లాడడం ప్రభువా నాకు నిజంగా ఏ యోగ్యత అర్హత లేదు, కానీ ప్రభువా అయ్యా మీరు ఇచ్చినటువంటి తండ్రి అర్హతను బట్టే తండ్రి నేను ఈరోజు ఇక్కడ నిలబడి నమ్మొచ్చు తండ్రి. అయ్యా నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను నా తండ్రి, నీకు వందనాలు. ప్రభువా ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. మేము మాట్లాడుకున్న కొద్ది మాటలు అయినప్పటికీ కూడా ప్రభువా ఆ మాటల్లో ప్రతీది తండ్రి అయ్యా మీ మాటలను మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నేను మాట్లాడిన మాటలు తండ్రి బలపరచకపోవచ్చు, కానీ ప్రభువా మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట తండ్రి మనిషిని బ్రతికిస్తుంది ప్రభువా. అయ్యా నశించుతున్న వారిని తండ్రి నిత్య జీవం వైపు నడిపిస్తుంది ప్రభువా తండ్రి. అయ్యా అలాంటి మాటలు మీరు మాతో మీరు మాట్లాడారని నమ్మచ్చు. మాట్లాడినటువంటి ప్రతి మాట తండ్రి విన్నటువంటి వారి హృదయాల్లో ఉండుటకు తండ్రి అయ్యా దాన్ని బట్టి తండ్రి వారి జీవితాన్ని సక్రమంగా నడుచుకున్నట్టు తండ్రి సహకరించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ప్రభావ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ తండ్రి హైగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తును ప్రార్థించి వెళ్ళినాను తండ్రి. ఆమేన్.